తీయగా చల్లగా. తస్లీం. వలపు విరహమా ఓ నా ప్రియా, మనసు మమతాకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో.
ఈ సీజన్ మొత్తానికి నువ్వు పర్ఫామ్ చేసిన దాంట్లోనే ఐ ఫీల్ ఇస్ ద బెస్ట్. నీకు చాలా యాప్ట్ అయిన ఒక సాంగ్, నీకు కుదిరిన ఒక పర్ఫెక్ట్ సాంగ్. ఇది ప్రెజెంటేషన్ వాజ్ బ్రిలియంట్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జడ్జెస్. తస్లీం, నమస్తే సార్. ఆడిషన్ అయింది కదా నీకు అక్కడ మన RFCలో? అవును సార్. అప్పుడు నేనే కదా ఉన్నాను. అవును సార్. ఎన్నాళ్ళ క్రితం అయింది అది? అది August 5th, 2024 మధ్యాహ్నం అయింది. ఆగస్ట్ August 5th. అంటే సంవత్సరం మీద 1.5 years అయింది సార్. 1.5 years అయింది సార్. అంటే సంవత్సరంన్నర క్రితం నేను నమ్మాను, అది ఈ రోజు నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎండమావిలో నావను నేనై నిట్టూర్పే నా తెరచాపలే. ఎండమావిలో నావ, నిట్టూర్పులే నా తెరచాపలు. నిట్టూర్పు అంటే ఏంటి? తెలీదు సార్. ఊర్పు అంటే ఉచ్ఛ్వాసం, నిట్టూర్పు అంటే నిశ్వాసం. గాలి వదిలేది నిట్టూర్పు. ఆ నిట్టూర్పులే. నిట్టూర్పు అంటే బాధో వేదనో క్షోభో కలిగినప్పుడు మనం నిట్టూరుస్తాం, అయ్యో అని చెప్పేసి. అప్పుడు ఆ నిట్టూర్పులే తెరచాపలంట, ఎండమావిలో నావంట. నిన్ను వెతికాను కౌగిలిలో అంట. కౌగిలిలో వెతకడంట. అంటే కౌగిలించుకున్న చేతులు అలాగే ఉండిపోయి మనిషి మాయమైపోయాడు, దూరం అయిపోయాడు. ఆ కౌగిలిలో వెతుకుతుందంట నిన్ను. ఎంత గొప్ప భావన, ఎంత లోతైన భావన. ఈ పాట అంతా కూడా సముద్రమంత విశాలమైనది, సముద్రమంత బరువైనది, సముద్రమంత లోతైనది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ చిన్ని గొంతులో సముద్రాన్ని దాచావు. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఈ పాట గురించి చెప్తూ చరణ్ గారితో అన్నావు ప్రేమే నేరమౌనా అని. యాక్చువల్లీ మా నాన్నగానే నువ్వు పాత పాట పాడతావేమో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇదే ప్రేమే నేరమౌనా అని చెప్పి ఒక పాట ఉంది. సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు కానీ ప్రేమే నేరమౌనా కాదండి, దేవదాస్ కాదు. మాపై పగేలా వేదనగానే మా బ్రతుకంత వేసారునా, మా ప్రేమే నేరమౌనా. ఆ పాట మంచి పాట. అది ఇది కూడా చాలా బాగుందమ్మా. నువ్వు వాళ్ళు ఎంత సార్, ఈ చక్కగా పాట కూడా పాతదే సార్. 20 ఏళ్ళ పైన అయింది సార్ ఈ పాట వచ్చి. 2022-23 ఇయర్స్ అయింది సార్ ఇది వచ్చి. 1999లో 20 ఏళ్ళు 2001 99లో వచ్చింది సార్. సఖీ కదా అలైపోయేది 2001. అంటే 2000లో రికార్డ్ చేశాను. చరణ్, సార్ కొత్త కొంగురొత్త అంటారు కదండి, అంటే కొంగురొత్త అంటే ఇంకా కొత్త అని, ఇంకా కొత్త అని. అలా పాతని పంపరాత అనొచ్చు సార్, ఏదో చంద్రబోస్ గారు చెప్పాలి. లైలా మజ్నూ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పంపరాత పాడతాం అనుకుంటే ప్రాత పాట పాడి ఈ మధ్య కాలంలో వచ్చిన పాత పాట పాడి చక్కగా మెప్పించావు. థ్యాంక్ యూ సార్. తస్లీం, చరణ్ గారు చెప్పినట్లు దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు నీ జర్నీ పాడుతా తీగలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడిషన్కి నేను లేను. మీరు ఉన్నారు. నేనున్నానా? ఉన్నారు. అయితే నన్ను మన్నించు. ఆడిషన్ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు నీ పర్ఫార్మెన్సెస్లో దిస్ ఈజ్ యువర్ సాంగ్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. ఈ రోజున నీ విషయంలో నాకు అమ్మయ్యా అని అనిపించింది. వై యు ఆర్ హియర్ ఇన్ పాడతా తీయగా కి జస్టిఫికేషన్ ఈ పాట ద్వారా జస్టిఫై చేసావు దట్ ఓకే యు డిజర్వ్ టు బీ ఇన్ దిస్ కాంపిటీషన్ అని. అంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇంత ఫీల్ అయ్యి పాడడానికి ఈ పాట? అలా ఫీల్తో పాడకపోతే ఎలిమినేట్ అయిపోతాను కదా సార్.